గోవింద 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 గోవింద.
భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ శ్రీ భగవత్ ఆజ్ఞయ భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. గోవింద హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. పూర్వాచార్యులు, మహర్ష్యాదులు, యోగులు, మహానుభావులు, మహాత్ములు ఎందరెందరో ఒక్క క్షణకాలమైనా సరే ఆ అపూర్వమైనటువంటి అపురూపమైనటువంటి త్రిజగన్మోహనమైనటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీయఃపతి శ్రీనివాసుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఒక్క క్షణకాలమైనా దర్శించాలి అని తహతహలాడుతారట. అందువలనే యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి అని పురాణాలు చెబుతాయి. శ్రీవారి దర్శనం ఒక్క క్షణమాత్రం పొందినా ఒక యుగకాలం ఆ భాగ్యాన్ని పొందిన ఫలం లభిస్తోంది అని. ఆ క్షణకాలం దర్శనమే మహాభాగ్యమని పురాణ వాన్మయం ప్రబోధిస్తోంది. ప్రస్తుత కాలానికి చక్కగా సరిపోతోంది కదా. స్వామివారు పరవశులయ్యి తన ముందుకు వచ్చేటువంటి ఆ బ్రహ్మాది దేవతలైనా సరే ఒకరి వెంట ఒకరు వెళ్ళి దర్శనం చేసి అద్భుతమైనటువంటి స్వామి పుష్కరిణీ స్నానం, వెంకటేశ్వర దర్శనం, మహాప్రసాద స్వీకార త్రయం త్రైలోక్య దుర్లభం అని ఆ స్వామి పుష్కరిణీ స్నానం చేసి వరాహదేవుని దర్శించి ఆ శ్రీయఃపతి దర్శనం కోసం వెళ్ళి ఇదిగో అభిజిత్ లగ్నంలో ఆరంభమైన శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడానికి సిద్ధసాధ్య విద్యాధర సంచారితమైనటువంటి దివ్య గణాలందరూ చేరుకోబోతున్నారు. మంత్రపూర్వకంగా ఆహ్వానితులై దానికి ముందుగా ఏ విఘ్నాలు లేకుండా విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తూ తదనంతరం పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వాములు. వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన అంకురారోపణ బీజావాపన రక్షా బంధన అగ్ని ప్రతిష్ట మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసో స్థంటిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహ సుపన్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారా సుసప్త సుషమానశేష సరస్సరిత్సి పరిపూరితేషో అపో విగృహన్నన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం శిశిరకం శర్మా ఇదమా పశ్చివ శవతమా శాంత శాంతతమా శపా శపతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురోత్రా
तेभ्यो न इंद्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तमर्त स्वस्त्या ओं भोः व्रणमावाहगामि ओं भुवः प्रचेतसमावाहगामि ओगुं सवः रक्ताम्बरद्रमावाहगामि ओं भूर्भुवः स्वः गादस्पतिमावाहगामि वरुणाय नमः पुष्पेनासनं प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि वरुणाय नमः पाद्यमर्गमाचमनीयं समर्पयामि एते स्नानप्लोतवस्त्रोत्तरीयाभरणोपवीतपुष्पगन्धधूपदीपार्घ्यनैवेद्य ताम्बूलादे सर्वोपचाराः वरुणाय नमः भगवान् सर्वात्मकः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु अस्मिन् कर्मणि निर्विघ्नेन परसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये ओं विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं सिंहासने समासीनं पीतवासोऽग्निवर्णकं श्रीवत्सं ब्रह्मसूत्रं च कौस्तुभं च विनैवतं जयापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् ओं आग्नेयो यस्माद्यजामहे त्व विश्वेशदात्ममहितोऽनुसम्भो वैराजन्ते सोहतन्निदत्तां वैशामदेशोपदानामनादिः यामेशस्तां दनितां ददातो पद्माकारमण्डले ओं भूर्भुवस्सवः विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपायनमावाहगामि तद्दक्षिणे सूत्रवतेमावाहगामि वामे जयामावाहगामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः पुष्पेनासनं प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यमर्गमाचमनीयं समर्पयामि एते स्नानप्लोतवस्त्रोत्तरीयाभरणोपवीतपुष्पगन्धधूपचाराः सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः भगवान् सर्वात्मकः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रगतां प्रजापतेः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामपि इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत गतो व्रतानि वस्पसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा तदं तद्विप्रासो विपन्द्यवोजाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैः स्तुष्टभागं शस्तनूभिरविषेम दैवहितं गदायुः शतमिन्नु शरदोऽन्ति देवा यत्राणश्चक्राजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारिरशतायुर्गन्तोः अदितिर्जोरदितिरन्तरिक्षमदितिर्वाता सपदा सपुत्रः विश्वे देवा अदितिपञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वीतोपव्युषं यदा वै सूर्योपदेते अथ नक्षत्रं नयिते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वेदत्कारे स्यात् पुण्याः एव कुरुते ओं भोः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ति वृद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः वीराः ओं भोः
శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సమస్త కర్మసో సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవతి జనకర్మణి అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దతాతన మహేరణాయ జక్షసే యోవస్యువతమోరసస్య భాజయతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జున్వత ఆపోజనగతాతనః ఓం పవమానస్వర్జనః పవిత్రేణ వచర్షణే దేవజనాః పునంతమనవోదిగాః పునంత విశ్వ ఆగవః జాతవేద పవిత్రవద్ పవిత్రేణ పునః శుక్రేణ దేవదేద్యత్ అగ్ని క్రత్మా క్రతో గుండడు యత్తే పవిత్రమక్షిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్తే భక్వేస్తనువో వీతపృష్టాః తగామదంతః సతమాద్యేషు వయగ్గశ్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాత ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయో బహిరతావర యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్వభిः అగ్నే దక్షయే పునః येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते वृषभिः संवृतकं रसं सर्वगं सपूतमश्नादेष्वदितं मातरिश्वरा पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तिकनीः सुतगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तिकनीः सुतगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजावत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सहमा पुनातो सोमस्वस्यावरणसमीक्षा यमो राजा प्रमणा विपुनातमा जातवेदामोर्जयन्त्या पुनातो तच्छम्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पिसोमार्जगन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जगन्तां प्रति एच्चां दिश गृहपसभो मार्जगन्ताम् उदे एच्चां दिश्यापवोषतगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वायां दिशज्ञत्संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोदरादरे नागे एभ्यो मार्जगन्ताम्। वास्तोस्पते प्रतिजानि अस्मान् स्वावेशो नमीवो भवानः यत्वे महे प्रतितन्नो जशस्व सन्नगेदेद्विपदेशं चतुष्पदे वास्तोस्पते शक्मया शकं सदा ते शक्षिमहिरन्वया गौतमत्या आवह क्षेम उत योगे वरन्नो योऽयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोस्पते विश्वारूपाण्यार्विशन् सखास्तु सेवयेदिनः शुभकं शुभम्। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। జగద్రక్షకుడైనటువంటి ఆ జయ విజయులతో కూడి చండ ప్రచండులని
మణిక తాపసులు, విఘనస తాపసులు, శంఖనిధి, పద్మని, ఇలాగా అనేక మంది పార్షదులతో ఆ వైకుంఠనాథుడు నిలిచినటువంటి దివ్య వైభవాన్ని మనకు కూడా పరిచయం చేస్తూ ఆ దేవతలంతా కూడా దిగి వస్తారట. వరుణుడిని ఆరాధించారు జలాధిపతి కదా స్వామి. ఈ ప్రపంచంలో జల ప్రవాహాలు సమృద్ధిగా ఉండాలి. అంతేనా, కాదు వాటితో పాటుగా అన్నాద్భూతాని జాయంతే అని వేదం చెప్తోంది. ఈ ప్రాణులన్నీ కూడా నిలబడటానికి కారణం అన్నమే, ఆహారమే కదా. ఆ అన్నాన్ని అందించడానికి ఆ మహాలక్ష్మి నీ ధర్మపత్ని అమ్మ మాకు, ఆమె ధాన్యలక్ష్మిగా కూడా అవతరించింది. ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఎన్ని రూపాలయ్యా! ప్రకృతి స్వరూపంగా ప్రతి అణువునా కూడా వ్యాపించి సర్వవ్యాపకుడవైన నీతో సమానంగా అమ్మ కూడా ఉన్నదే. మన సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతిమతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం ధాన్యలక్ష్మి జయ పాలయమాం ధైర్యలక్ష్మి పాలయమాం. ఇలాగా ఆ లక్ష్మీ స్వరూపం. ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా దిగి వస్తారు. ఆ దిక్పాలకులు సృష్టి ఆరంభంలో బ్రహ్మగారికి అసలు ఎలాగ సృష్టి చేయాలో ఆయనకు అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉంటే తప అనే శబ్దం వినిపించిందిట. అయినా సరే తనను ఎవరో తపస్సు చేయమని ప్రోత్సహిస్తున్నట్లుగా ఆయన భావించి 1000 దివ్య వర్షాలు తపస్సు చేస్తే సంతుష్టుడై ఆయనకు వైకుంఠ దర్శనం చేయించారట. పరమానందాన్ని పొందాడు స్వామి. నేను కూడా నీలాగా స్వతంత్రుడిని అనే భావన నాలో కలగకుండా చెయ్యని ప్రార్థించారని భాగవతం మనకు చెప్తోంది. అదిగో ఆ బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఆహ్వానించి సస్య సమృద్ధి కలిగేట్లుగా సమస్త ప్రాణికోట్లకు, కేవలం 800 కోట్ల మానవులకే కాదు, సరీసృపాలు, పక్షులు అన్నీ ఉంటాయి కదా, ప్రాణికోటికి అన్నిటికీ కూడా వాటికి తగినటువంటి ఆహార సమృద్ధి కలగాలి అని ఆ ఆది నారాయణుల్ని అర్థించి ప్రార్థించి ఇప్పుడు సకల జగద్రక్షకుడు కదా ఆయన, అవతారాలు ధరించి లోకోద్ధరణ చేశాడు. అట్టి స్వామినికి వైవాహిక దీక్షని స్వీకరించమని ప్రార్థిస్తూ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తూ ఈ జీవ వైవిధ్యంలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. సమర్పయామి, ప్రార్థనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. శేషాయ నమః. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పకందధూపదీపార్ఘ నైవేద్య తాంబూలాది సర్వోపచారాః. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నావరదా భవంతో. హరిః ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః. స్వస్తి పూషామసురో దదాతన. స్వస్తి ద్యావా పృథివీషు చేతునా. స్వస్తగయే వాయుముపబ్రవామహై సోమం. స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తగయే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రపాత్వం హసాః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి పథ్యే రేవతే. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో దితే క్రుద్ధే. స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసా వివా. పునర్దదతాగ్నతా జానతా సంగమేమహి. స్వస్తగనం తార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురగ్నమింద్రాశకం సమత్స బృహద్యశో నావమివారుహేమ. అంభోముచమాంగీరసం గయంచ. స్వస్త్యాత్రేయమనసా శతార్క్షం. ప్రగతపానిశరణం ప్రపద్యే. స్వస్తి సంపాదే స్వభయన్నో అస్తు.
ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. గోవిందా లోకరక్షక గోవిందా గోవిందా. సర్వజ్ఞులు, సర్వారాధ్యులు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకులు, సర్వశక్తిమంతులు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు. అందువలనే పదకవితా పితామహుడు అంటాడు, ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. ఇతడొకడే, ఆ ఒక్కడే ఆ శ్రీహపతి శ్రీనివాసుని తత్వం అందరికీ అర్థమవుతుందా? అందువలనే ఈ ఆషాఢమాసంలోనే వస్తాడు జగద్గురువు అయినటువంటి ఆది గురువు అయినటువంటి ఈ మానవ జాతికి తండ్రి లాంటి వాడు వ్యాస మహర్షి. ఆషాఢ పూర్ణిమ రోజున ఆయన అవతారం. అందువలనే గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. ఆ రోజు వ్యాస మహర్షి అవతరించి అష్టాదశ పురాణ వాన్మయం, వేద విభాగం, బ్రహ్మసూత్రాలు ఎన్నిన్ని వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం ఈ పురాణ వాన్మయాన్ని ఇచ్చాడు ఆయన. ఉమామహేశ్వర సంవాదాన్ని చెప్తూ సకలోపనిషత్ సిద్ధాంత శ్రీ వెంకటేశ్వర రహస్యానుభవో నామ 80తమోధ్యాయ అని భవిష్యోత్తర పురాణంలో ఒక మాట అంటాడు. ఇది ఎలాంటిది అనంటే, అష్టాదశ పురాణానాం సారంచాంతే మయా శృతం వ్యాస ప్రసాదాత్ కారుణ్యాత్ పరిప్రశ్నేన సేవయా. ఓ మహర్షులారా, ఆ కలియుగంలో మహావిష్ణువు యొక్క అవతార స్వరూపం ఆ వెంకటేశ్వరుని మహత్వానికి సంబంధించిన రహస్యాలని మీకు వినిపిస్తాను. అనేక తీర్థాలు, ఆరణ్యకమైన విశేషాలన్నీ కూడా విన్నారు కదా. 18 పురాణాల సమాహారభూతమైన సారం మా గురువుగారు వ్యాసుల వారు. ఆయన్ని సేవించి నేను గ్రహించాను. వైకుంఠ పద సాయుధ్యం పరమానందం పరం భవిష్యోత్తర సారాంశరః సర్వవేదాంత సంగ్రహ అని ఆనంద నిలయస్యైవ క్షేత్ర మాహాత్మ్యముత్తమం అని విశేషత క్రూరకలౌ నరాణం పాపకర్మాణం పరిపీడితానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీవేంకటాద్రిర్గతిరేవ నాణ్యా అంటారు. పార్వతీ పరమేశ్వర సంవాదంలో అనేక విషయాలు. ఆనంద నిలయ క్షేత్రమట ఇది. ఆ వెంకటాచలం సిద్ధులు, మహాయోగులు, దేవతలు, మానవులు ఈ వెంకటాచల క్షేత్ర దైవతమైన శ్రీ వెంకటేశునికి సంబంధించినటువంటి ఆ మంత్రాలను జపిస్తూ ఉంటారు. అన్ని రోగాలు పోతాయి. అపార కరుణా సముద్రుడై ఆ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ నిలిచి మనల్ని అనుగ్రహిస్తున్నారు. క్రూరమైనటువంటిది ఈ కలియుగం. ఇలాంటి కలియుగంలో నిలిచి స్వామి ఆయన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు, గోవిందా అని ఆ శ్రీనివాస సందర్శన సంసేవాదుల చేత సకల సిద్ధులు, యోగశక్తులు అన్నీ లభిస్తాయి. ఇలాంటి స్వామి వెంకటేశ సమోదేవో నేతి వేదాంత నిర్ణయ తద్రహస్య సుసంవాదం స్వచిత్తస్థమమేశయో అని సిద్ధాంత మునిపుంగవాహ మహర్షులంతా కూడా సిద్ధాంతం చేశారట. ఏమిటది? శ్రీనివాసుని మించిన మంత్రం లేదు. ఆయన్ని స్మరిస్తే చాలు, ఆయనకు మించిన ధ్యానం లేదు. యం దృష్ట్వా నాపరో విష్ణు భక్త్యా సర్వజగన్మయ. ఇలాగా వేదాంతాత్ పరం నా వేదాంతాత్ పరం శాస్త్రం నా దేవో వెంకటేశ్వరాత్ నా వైకుంఠాత్ పరం ధామ నా గిరి వెంకటాత్ పరహ అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పరమానంద సంధాయకుడు ఆ స్వామిని మనకు ఇక్కడికి తీసుకొచ్చినది ఎవరు? అమ్మ మన కోసం తెచ్చింది. ఈ చరాచర జగత్తులో ద్రవిడ దేశం ఇది ఒక హద్దు. ఈ పవిత్ర ప్రదేశంలో ఈ వెంకటాద్రి పరమ పుణ్యక్షేత్రం ఇలాగ భాషించడానికి జీవులను జన్మ జన్మలుగా వెంటాడేటువంటి ఆ పాప పంకిలాలను ప్రక్షాళన చేసేటువంటి శక్తి ఇక్కడ తీర్థాలకు ఉంటుంది అని ఆ అమ్మ ఇక్కడికి లాక్కొచ్చింది స్వామివారిని. ప్రణయ కలహాన్ని పెట్టుకొని వచ్చింది. మామూలుగా వచ్చిందా అమ్మ? అలాంటి ఆ జగన్మాత
ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందితేనే అన్నమయ్య అలర్మేల్మంగ అనుగ్రహం పొందాడు. 32,000 కీర్తనలు రాశారు. అలాగనే ఆ శ్రీశాస్త్రం అంటే వైఖానస భగవత్ శాస్త్రం, దానికి శ్రీశాస్త్రం అని పేరట. ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుని సేవించటమే ముక్తికి రాజమార్గము అని దివ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు విఖనో మునీంద్రుల వారు. అందువలనే వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేషు ఉద్ధృతం అని మరీచి మహర్షి చెప్తారు. అలాంటి ఆ లక్ష్మీ విశిష్టమైనటువంటి నారాయణుణ్ణి హృదయంలో ఎవరైతే ధరించి ఉన్నారో ఆ లక్ష్మి యొక్క మరొక స్వరూపమే భూదేవి. ఇలాగా ఒకే లక్ష్మి అనేక రూపాలని ధరించిందిట. ఆమె నీలాదేవిగా వచ్చింది, భూదేవిగా వచ్చింది, రామావతారంలో సీతమ్మగా వచ్చింది, కృష్ణావతారంలో రుక్మిణిగా వచ్చింది. ఏ నీలసన్నామమే ప్రొద్దుతడ వినబంధ సంతతులు వాయు. కృష్ణ, నీ రూపము, నీ గుణం, నీ లీలలు నిత్య నూతనమని రుక్మిణీదేవిగా మనకొక మార్గదర్శనం చేసింది. సత్యభామగా వచ్చింది భూదేవి, సంగ్రామంలో పాల్గొంటోంది సాత్రాజితి. ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాలని భక్త్యావేశంతో అందిస్తాడు పోతనామాచ్యుల వారు. ఇలాగ భగవంతుని యొక్క దివ్య సాన్నిధ్యంలో చిన్ని శిశువుల్లాగా హాయిగా విహరించేటువంటి మహద్భాగ్యాన్ని మనకు కలిగించారు శ్రీవారు. అందువల్లనే మన అందరి ప్రతినిధిగా అర్చక స్వామి ఆనాడు ఏనాడో ఆ కల్పారంభంలో విఖనో మునీంద్రుల యొక్క మార్గాన్ని పట్టుకొని నడిచే గోపీనాథ దీక్షితులనేటువంటి మహానుభావులు ప్రప్రథమంగా శ్రీవారి చేత ఎంపిక చేయబడి ఆయనే అర్చకుడుగా వచ్చారని మనకు పురాణాలు చెబుతాయి. అలాంటి ఆ శ్రీనివాసమఖి ఆయనదొక అద్భుతమైనటువంటి మఖము అంటే యజ్ఞము అని శ్రౌతయాగాలు చేసి మఖి అనే బిరుదుని పొందాడు యాజులు. ఇలాగా ఆ శ్రీనివాసమఖి అనే ఆయనని ఎక్కడో దక్షిణ దేశం ఎక్కడో ఉంటే ఆయన్ని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చి కోనేరులో మునిగితే అక్కడి నుంచి లేచి స్వయంగా భగవద్ ఆరాధన చేశారు. అదిగో ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ. శుద్ధైరుగ్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశైర్వాన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగః శుద్ధ శుద్ధ హిరుతిభిః శుద్ధో రగం నిదారగ శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాచం శశాససే స్థండిలే భూమిమావాహ దేవాద్రవినమాయ సంతామయ్యా శిరస్తమయి దేవహోతిః పూర్వేరిష్టాస్యామతనువా సవీరాః యజంతమమయాన హవ్యాకోతి సత్యా మనసో మే అస్తో येनो मानिदानं तदमच्चनाहं विश्वे देवासोऽधिभोजतामे शिवानः सन्तु प्रतिशतसहस्रतम् ॐ जातवेदो भुवनस्सरेतः संसदवोतो शमी गर्भार्जन्यो भूः घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपिबस्वा सरितो वहन्ति घृतं पिबन्सु यजा यक्षि देवान् आयुर्धाग्ने हविशोषशानो घृतप्रतीको घृतयो निरेधे घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् ॐ अग्न आयाहे वीतगे गृणानो हव्यदातगे निहोता तस्य बर्हिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसभा ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विषयमतः वेन आवह सबोद्धिमया ॐ भूर्ब्रह्माणमवाहयामि ॐ भुवः प्रजापतिमवाहयामि ओगं सुवः पितामहमवाहयामि ॐ भूर्भुवस्सुवः हिरण्यगर्भमवाहयामि ओं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदद्यगं सवेयं पितुश्रवणं योददास तस्मै ओं भूः सोममवाहयामि ओं भुवर्यज्ञाङ्गमवाहयामि ओगं सवरिन्दुमवाहयामि ओं भूर्भुवस्सुवश्चन्द्रमवाहयामि नमः इदमर्चनं
ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानचते प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानचते ओं प्रोक्ष पात्रादावामादाग कृष्णोऽस्य करेष्ठो स्वाहा बर्हिरसे शुक्लस्वा स्वाहा दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिव्ये त्वा पोषा गत्वा विष्णोस्तोपोसेति प्राच्यां दक्षिणतो पश्चिमतत्सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोसे ओं विष्णुमावाहगामि ओं महाविष्णुमावाहगामि ओं सदा विष्णुमावाहगामि ओं यापि नारायणमावाहगामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वनस्पत्योसे देवेभ्यः शुन्दस्व अनगा पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं ओं प्रणग ओं सोमाप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानं च देहे ओं प्रणग घृतं विहरामि चरं विहरामि दक्षिणप्रणितौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इंद्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणितौ दैवेन तीर्थेन अग्निमावाहगामि सोममावाहगामि अग्निशोममावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इंद्रमावाहगामि वसोनावाहगामि मरुतावाहगामि रुद्राणावाहगामि अपौपस्पृश्य ओं श्री विष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनामावाहगामि पूषाणमावाहगामि कक्षमावाहगामि कक्षदैवतसोममावाहगामि औपासनयज्ञमावाहगामि यज्ञदेवतश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतये जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्निशोमाभ्यागं जुष्टं निर्वपामि प्रजापतये जुष्टं निर्वपामि ब्रह्मणे जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि वसभ्यो जुष्टं निर्वपामि मरुद्भ्यो जुष्टं निर्वपामि रुद्रेभ्यो जुष्टं निर्वपामि अपौपस्पृश्य ओं श्री विष्णवे जुष्टं निर्वपामि बृहस्पतये जुष्टं निर्वपामि मित्राय जुष्टं निर्वपामि वरुणाय जुष्टं निर्वपामि आदित्येभ्यो जुष्टं निर्वपामि अश्विभ्यां जुष्टं निर्वपामि पूष्णे जुष्टं निर्वपामि कक्षाय जुष्टं निर्वपामि कक्षदैवतसोमाय जुष्टं निर्वपामि औपासनयज्ञाय जुष्टं निर्वपामि यज्ञदैवतश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामि सर्वदेवेभ्यो जुष्टं निर्वपामि आज्यं तृप्यतिश्रगामि चरं तृप्यतिश्रगामि अग्नेर्ज्योतिरसे समितस्य स्वाहा चित्पति स्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा वाक्पति स्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा देवस्वा सविता पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः ओं इंद्राय नमः ओं वायुवे नमः ओं कुबेराय नमः ओं अग्नये नमः ओं जातवेदसे नमः ओं अजिराप्रभवे नमः ओं नर्याधसे नमः ओं पंक्तिराधसे नमः ओं विसर्पिणे नमः ओं अग्निपुरुषाय नमः सरस्वती नमन्यस्मा देवसवितप्रसवा ओं अयन्तेत्म आत्मा जातवेदस्ते नेद्यस्व वर्धस्व चेद्वर्धगतास्मान् प्रजगा पशुभिः ब्रह्मवर्चसेन अन्यज्ञेन समेदगा अस्मिन् आघारकर्मणि ब्रह्मन् सोममिद्ममाधास्ते आदस्मा समेदग स्वाहा
వాగవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యాదేశానాంతరం ఇంద్రాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్ని సోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాగ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాగ స్వాహ వరుణాగ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాగ స్వాహ కక్షదేవత సోమాగ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్వ్యాభిగార్య చరగం సావిత్రాద్భిర్గృహీత్వా పునరభిగార్య ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్ముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస యోనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవ అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదేపదం సమూఢమస్య పాకం సరే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివేవ చక్షురాంతతగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవోజా కృపాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః శోభనమే 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 వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతులా అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతులా పరువపు వయసుల 16 వేలను సోరిది పెట్లాడిన సుముఖునికి పరువపు వయసుల 16 వేలను సోరిది పెట్లాడిన
చెందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగా అవగణించి చెందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగా అవగణించి విందు వలెనే తావిచ్చేసి రూపిణి సందడి పెండ్లాడిన సరసునికి విందు వలెనే తావిచ్చేసి రూపిణి సందడి పెండ్లాడిన సరసునికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 చక్రం బిభ్రతమిందిరావసమతేం శంశోభి పార్శ్వద్వయం కేయోరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిక్నం భజే ప్రలంబ సూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలావరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్భత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యాభ్రిగమాణస్య మహాజలౌగస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్దంతి సున్నాద్దండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతైత్యష్టదేవ పరివిరాజితే ఇంద్రాగ్నియమనిరతి వర్ణవాయుకుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుస్రా సర్పి దధిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి అదృక్షవద్వింద్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీళావృత భద్రాశ్వకేతుమాలా హిరణ్యరమక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరు తామ్రకపస్తి పున్నాక గంధర్వ సౌమ్యవ్రణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టు పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమేహని ద్వితీయయామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్ ద్విఘటికాసు గతాసో తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామదేమేంద్ర సమగే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమతామసరైవదాక్షుష వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశలక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతే సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే
ద్వాత్రింశత్సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శుభముహూర్తే మమ అనేక జన్మసో ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేశో రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోహిత ధామా తపసంఘాత కాలసూత్రాదే వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశపకర్షణ సంమిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్యలోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితే చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీయప్పుదే పురుషోత్తమశ శ్రీభౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః పరవ్యూహ విభవ అంతర్గామి అచ్చా స్వరూప రూపగుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసాభిర్భృగ్భాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిర్ దివ్య మహాభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల బలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమని కిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్యజసామదర్వణగ్నసోత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం భార్గవచమన ఆప్నువాన ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనకాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం
అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజసామదర్వణగ్నసూత్రోద్భవస్య చతుర్వేదశాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైధ్రువత్రగార్షేయప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకలసురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరేం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో అనుగృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజికేశయా. కన్యాం సులంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే. విశ్వంభరా సాక్షిణా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః. విభూరమణ గోవింద గోవింద, నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. విశ్వక్సేన విభు సుదర్శన ధరోనంత సుపన్నో బల ప్రద్యుమ్న కుసుమాయుధశ్చ భరత సౌమిత్రియుగ్మంకుశ రామ సత్యపరాయణ స భగవాన్ గోవింద భక్తోత్తమ. భూయో వో భగవాన్ పురాణ పురుష కుర్యాదిదం మంగళం. అదిగో పరమశుభాన్ని కలిగించే మాంగళ్యములను ఆరాధిస్తూ అభిషేకిస్తూ అర్చన చేస్తూ ఆ మాంగళ్య తీర్థ జలాలను శిరస్సున ధరిస్తూ అర్చక స్వాములు పరమపావనమైన ఆ దివ్యధామంలో ఆ వెంకటాచల క్షేత్రంలో మనకందరికీ కూడా శుభాన్ని కలిగిస్తూ ధర్మ అర్ధకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానాదౌ మహాసంకల్ప పఠనం కరిష్యే అని ఇప్పుడు చక్కగా ఆచార్య స్థానంలో ఉండి మహాసంకల్పాన్ని పఠించారు అర్చక స్వాములు. సాధారణంగా ఏది చేసినా ఒక వ్రతం, పూజ, అర్చన, ఆ ప్రాంతం, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో లఘు సంకల్పం చెప్తారు. ఇందాక భక్త సంకల్పం చెప్పుకున్నాం. అయితే ఈ మహాసంకల్పం వివాహంలో పఠిస్తారు. కన్యాదానే నదీస్నానే తులాదానాదిషు ద్విజ ప్రాయశ్చిత్యేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతదాదిషు సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యత్ కురుతే కర్మ తదానంతాయ కల్పతే అని చెప్పారు. కన్యాదానం, నదీస్నానం, తులాదానం, ప్రాయశ్చిత్తం, యజ్ఞం ఇలాంటి మహాకార్యాలలో మహాసంకల్పం చెప్పడం వల్ల అనంత ఫలితం కలుగుతోంది. అదానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యామిత శక్త్యా భ్రియమాణస్య అని మహాసంకల్పంలో సృష్టి ఆరంభం నుంచి ఎంతవరకు లెక్కించారంటే సృష్టి ఆరంభం ఎప్పుడయ్యా 197 కోట్ల సంవత్సరాలు అయినది. ఇంకా పైనే ఉన్నది ఆ లెక్క. మనకు పంచాంగాల్లో సృష్టిగతాబ్దాహ అని రాస్తారు. అబ్దం అంటే సంవత్సరం. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం గడిచిందో, అలాగనే ఏ మహారాజులు పరిపాలించారో, మహాత్ములైన వారు సంచరించారో వారి విశేషాలన్నీ స్మరిస్తూ మనకు చరిత్ర అందిస్తున్నారు. ఇప్పటి వరకు నడిచిన కాలం 14 లోకాల వివరణ, భూగోళ వర్ణన, షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, అంగవంగ కళింగ కాశ్మీరాది ప్రాంతాలు, గంగా గోదావరి కృష్ణా పుణ్యనదులు, నదీనదములు, అయోధ్య మధుర క్షేత్రాలు, సప్తద్వీపాలు, 50 కోట్ల యోజనాల విస్తారమైన ఈ భూమండలంలో 1,00,000 యోజనాలుగా విస్తరించిన జంబూద్వీపంలో, భరతఖండంలో, ఈ వెంకటాచల క్షేత్రంలో, ఆదివనాహ క్షేత్రంలో ఎంత అద్భుతమయ్యా స్వామి. బ్రహ్మగారికి 50 ఏళ్ళు గడిచిపోయాయి, మన 50 ఏళ్ళు కాదు.
ఆ లెక్క వేరుగా ఉంటోంది. 50 సంవత్సరాల మొదటి సగం గడిచిపోతే రెండవ సగంలో మొదటి సంవత్సరంలో మొదటి మాసంలో మొదటి పక్షంలో మొదటి పగటి కాలాన బ్రహ్మకు ప్రాణాయామ కాలమైన ప్రస్తుత తరుణంలో 9 కల్పాలలో ఒకటైన శ్వేతవరాహ కల్పంలో 14వ మన్వంతరంలో 7వదైన వయవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉత్తరాయణంలో గ్రీష్మ ఋతువులో ఈ ఆషాఢమాసంలో ఈ పంచమి రోజున ఈ కన్యాదానం ఆ అమ్మలిద్దరినీ కూడా నీకు సమర్పించే మహద్భాగ్యం కలిగింది శ్రీనివాస. దీనివల్ల బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత కలగాలి అని అశ్వమేధాది 100 యాగాలు చేసిన శ్రౌతయాగాలు చేసిన పుణ్యఫలం లభించాలని తనతో పాటు తన ముందు తరాల వాళ్ళు కన్యాదాత తన తర్వాత తరాల వాళ్ళు తరించాలని లక్ష్మీనారాయణ సంప్రీతి కోసం సకలాలంకారాలతో దక్షిణతో ఇదిగో ఈ మహాలక్ష్మిని ఈ భూలక్ష్మిని కూడా నీకు సమర్పిస్తున్నానని అర్చక స్వామి అద్భుతంగా ఆ సంస్కృత గద్యలో మనకందరికీ శుభం కలగాలని పఠించారు. ఇంత అర్థం ఉన్నది, ఎంతో ఉన్నది, కొద్దిగా చెప్పుకున్నాం. ఈ మహాసంకల్ప పఠనం వల్ల ఈ అనంత విశ్వంలో మనం ఎంత చిన్నవారమో, ఒక సింధువులో బిందువు అంటే పెద్ద సముద్రంలో ఒక చిన్న బిందువు ఎంత అంతా మనం దీనికోసం ఎంతో గొప్పవాళ్ళం అనుకొని ప్రయాసపడి ఆవేశపడి ఆలోచనని వదలి ఏవేవో చేయరాని పనులన్నీ చేస్తాం. అది కాదు, సరికాదు. భగవంతుని యొక్క దాసానుదాసులం మనం, ఆయన సేవకులమని భావిస్తే అహంకారాన్ని వదలి వినయ విధేయతను పెంచుకుంటే శుభం కలుగుతోంది అని. ఇక్కడ బంగారు ఆభరణాలతో అలంకృతమైన లక్ష్మీదేవి వంటి కన్యనని మానవ వివాహంలో అంటారు. సాక్షాత్తుగా ఇక్కడ లక్ష్మీదేవే స్వామి నీకు సమర్పిస్తున్నాను, బ్రహ్మలోకం వస్తోంది, దీనికి విశ్వంభరుడు పంచభూతాలు సర్వదేవతలు సాక్షులు. ఈ కన్యాదానం వల్ల నా పితృదేవతలు తరిస్తారు, వారి ముని మనవరాలు ఫలానా వారి మనవరాలు వారి కుమార్తె ఇందాక చెప్పారే ఆ వారి ముని మనవడు వారి మనవడు ఫలానా వారి కుమారుడైన వరుడికి హిరణ్యోదక ధారాపూర్వకంగా కన్యాదానం చేస్తున్నానని అర్థం ఇచ్చే మంత్రపాఠం చేశారు. తుభ్యం ప్రజా అని ఇలాగ వృణీధ్వం సంతానం పొందటానికి ధర్మకార్యాలలో నీతో పాలు పంచుకోవడానికి ఈమెను ఇస్తున్నారన్న రైట్స్ పూర్తిగా కాదు. అందుకనే మామగారు అప్పుడప్పుడు మళ్ళా వచ్చి కూతుర్ని చూసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ వృణీ మహే అని వరిస్తున్నానని చెప్పడం జరుగుతుంది. అదిగో ఆ మాంగళ్య సమర్పణ చేయబోతున్నారు అర్చక స్వాములు. వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ప్రజాపతిః సోమగం రాజానమసృజత తంత్రగో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిః సోమకం రాజానమసృజత తంత్రగో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని
దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని అశోన్యోపస్థాజివతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యగ్గస్వాహా యమం మే వరుణ శృతి హవమధ్యా చ మృడగా వామవస్సురాజకే స్వాహా తత్వాగామి బ్రహ్మణా వందమానస్తదాస్తే సమానో హవిర్భిః అహేడమానో వర్ణే హవద్యురసకం తమాన ఆయ ప్రమోషే స్వాహా వన్నో అగ్నివర్ణస్య విద్వాన్ దేవస్య హేడో వగాసి శిష్టాః యజిష్టో వహ్నితమస్సో శశానో విశ్వాద్వేషాగంసే ప్రముగ్ధస్మత్స్వాహా సత్వన్నో అగ్నివమో భవతి నిర్దిష్టోస్యావశో విష్టో అవయక్ష్మణో వరుణగం రరానో విహిమృడేకగం సహవోనగేది స్వాహా త్వమగ్నే అగాసగాసన్మహతాహితః అగాసన హవ్యమోహిషయానో దేహవేషజగ్గస్వాహా ఓం భో స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భోర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితాం ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ లాజాన్ నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజాన్ నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజాన్ నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం
यन्नार्गपब्रूते अग्नौ लाजा नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातगो मम स्वाहा। ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा। अदितेन्वमग्रस्ताः अनमतेन्वमग्रस्ताः सरस्वतीन्वमग्रस्ताः देवदविता प्रातावेः। अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि औपासनाग्निमुखे एतत् वैवाहिक महोत्सव कर्मणि सर्वहोमान्ते स्वरमंत्रतंत्र श्रुति विपर्यास न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवादि षड्वैष्णवाहुतिर्होष्ये। अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसभा। ओम अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताम विस्वाहा। इदं विष्णुर्विचक्रमे त्रेदानिददेवतं समूढमस्य पाकं सुरे स्वाहा। त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा। विष्णो कर्माणि विश्वतगतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्य का स्वाहा। तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि विचक्षुरादतग्ग स्वाहा। तद्विप्रासौ विपन्युवो जाग्रवागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा। ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रातावेः। अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि औपासनाग्निमुखे एतत् कर्म साद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये। अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसभा। यतस्य कर्मणोत्यरैरचं यद्वान् विनमः कर्मकृष्टत्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सहोतं करोति मे स्वाहा। अग्नगे स्विष्टकृते सहोतहोताहुतीनां कामानागं समर्दयित्रे स्वाहा। अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा। अग्नगेन्नमतगे स्वाहा प्रजापतगे स्वाहा। इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा। सर्वाभ्यो देवताभ्यः स्वाहा। सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतममिष्मे स्वाहा। अग्नगे स्विष्टकृते स्वाहा। वास्तुपते नमो वास्तुपतये स्वाहा। समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा। यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा। सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा। सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा। वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा। ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा। अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधिवनस्पतिगन्धर्वांशरश्चैव भुक्तः स्वाहा। अग्निर्जर्नः स्वाहा वेदर्जर्नः स्वाहा द्यौर्जर्नः स्वाहा पृथिवीजर्नः स्वाहा ओषधिवनस्पतिगन्धर्वांशरश्चैव जर्नः स्वाहा। सप्तते अग्नि समितः सप्तचक्रा सप्तऋषय सामतदाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वागजन्ते सप्तयोनिरापूर्णस्माकृते स्वाहा। पूर्णाहुतिवृत्तमान्ते आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा। आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा। पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तो। अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यान् स्तृप्यन्ताम् ओषधिवनस्पतिगन्धर्वांशरश्चैव स्तृप्यन्ताम्। अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः। पवित्रमसि पवित्रं मे भुगात् स्वाहा। पूर्णमसि पूर्णं मे भुगात् स्वाहा। सर्वमसि स्वाहा। प्राच्यां दक्षिणायां प्रतीचाम् उदीचाम् ऊर्ध्वायाम् पश्चिमतो विष्णु सदनमसे दक्षिणतो विष्णु सदनमसे उत्तरतो विष्णु सदनमसे प्राच्यां विष्णु सदनमसे। ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषधयो मृतां प्रशतयस्तविं दिवं गच्छ ततो नो दृष्टिमेरय स्वाहा।
శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం భూతిస్మాదేతి భస్మమాలిప్యా భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రగాయుషం జమదగ్నే కశ్యపశ్చత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్షసే త్రగాయుషం ఆపోహిష్టామయో భవస్థానభూర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వస్తివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతిరివ మాతరః ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిరక్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాగిశ్చిత్తాన శేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషాన శేషానాం కృష్ణానుస్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యర్గాతమనియం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం గదా సుఖం ప్రతిష్టాపయామి. అగ్నగే నమః యజ్ఞేశ్వరాయ నమః గుడోపహారం నివేదయామి. ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. భగవత్ సమారోధనం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. అదిగో యజ్ఞ భగవానుడికి ప్రణామపూర్వకంగా నమస్కరిస్తూ ఇప్పుడు ఒక విశేషం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పాదాఢ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదం భూయ ఏవాస్తు భూయః. మనకు 12 ఆళ్వారులని ఉన్నారు. వారిలో ఏకైక స్త్రీ నిష్కామ భక్తితో ఉండేవారిని భగవంతుడే ప్రేమిస్తాడని దాన్ని నిజం చేస్తూ రంగనాథుడిని భర్తగా పొంది ఆయనలో ఐక్యమైనటువంటి మహనీయురాలు ఈ ఆండాల్ అని శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వారు కుమార్తెగా అవతరించి
నాచ్యార్ తిరుమలి 143 పాసురాలలో చక్కగా కీర్తించిన తల్లి. 173 పాసురాలు అన్నిటినీ కూడా వివరించిన తల్లి. అట్టి ఆ అమ్మకు ఇక్కడ భక్తిపూర్వకమైన సమర్పణ చేసి ఇప్పుడు మాలా పరివర్తనం. అందమైనటువంటి స్వామికి ఆ లక్ష్మీదేవి, ఆ మహాలక్ష్మి, ఆమె స్వామికి అత్యంత ప్రియతమమైనటువంటి అమ్మ. ఆమెకు స్వామి తాను ధరించిన మాలికను సమర్పిస్తే అమ్మ మురిసిపోతోంది. ఆ మహాలక్ష్మి సిద్ధి బుద్ధి ప్రదేదేవి, భుక్తిముక్తి ప్రదాయని, మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అని ఇంద్రాది దేవతలు స్తుతిస్తారు ప్రతినిత్యం. అలాంటి ఆ అమ్మ శ్రీదేవి ప్రథమం నామ, ద్వితీయం అమృతోద్భవ, తృతీయం కమలా పురోక్త, చతుర్థం లోకసుందరి, పంచమం విష్ణుపత్ని చ, షష్టం స్యాద్ వైష్ణవీ తథా, సప్తమం తు వరారోహ, అష్టమం హరివల్లభ, నవమం శాంగినీ పురోక్త, దశమం దేవదేవిక, ఏకాదశం మహాలక్ష్మీ, ద్వాదశం సురసుందరి, శ్రీ పద్మ కమల ముకుంద మహిషి లక్ష్మీ త్రిలోకేశ్వరి. ఇలాగే ఎన్ని పేర్లండి అమ్మకు. ఆ భూదేవి కూడా అవతారాలు ధరించి స్వామి సేవ చేసింది. కోదై ఆ పూలమాల సమర్పణ, భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కల్హారాది మాలికలు, ఆ సువాసన భరితమైన పుష్పమాలికలు స్వామికి సమర్పించాలి అని ఆ మార్గాన్ని సూచించి తల్లి మనకు ఆ ఆదర్శమైనటువంటిది. అదిగో అమ్మలిద్దరూ అయ్యవారి చెంత తేలారు. మన కోసం ఇందాక నుంచి దూరంగా ఉన్నారు కదా, మరలా స్వామి చెంత తేలారు. ఆహా మహద్భాగ్యమని ఆ భక్తులు రెండు చేతులు జోడించి గోవిందా గోవిందా అని స్మరణ చేస్తుంటే, చిన్న వయస్సు నుంచే భక్తిని ఆ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి అని పిల్లలతో సహా వచ్చి సకుటుంబంగా మా తండ్రులు తాతలు ముత్తాతలు తరతరాలుగా నీ సేవలో ఉన్నారు స్వామి, దేవదేవా అనుగ్రహించవయ్యా అని వేడుకుంటే అదిగో ఆ స్వామి చక్కని చిరునవ్వులు చిందిస్తూ ముగ్ధ దరహాస వదనుడైనటువంటి స్వామికి అదిగో అక్షతారోపణం. పిడికిట స్థలంబులాల పెండ్లి కుమారుడు, నాకు సంతానం యజ్ఞయాగాది కాదు సంపదలు వృద్ధి పొందుగాక అనేటువంటి ఆకాంక్షతో నిర్వహించే కార్యక్రమం ఈ అక్షతారోపణం. సర్వే జనా సుఖినో భవంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి